my dear AP electricity aspirants. This is your Rajshekhar sir from our Sai Meda coaching centers, Tirupati, Vijayawada and Hyderabad, Dilshuk Nagar. This video is especially for AP State Electricity Board Assistant Executive Engineer aspirants. ఎవరైతే ఎస్పెషల్లీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో బీటెక్ కంప్లీట్ చేసి మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఈ ఎలక్ట్రిసిటీ బోర్డు నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం సార్. ఒక 10 years నుంచి దేర్ ఈజ్ నో నోటిఫికేషన్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. బట్ ఇప్పుడు 2025లో నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి సార్. యాక్చువల్గా దీనిపైన అప్డేట్స్ మాకన్నా ఎక్కువగా మీకే రీచ్ అవుతున్నాయి సార్. ఎలక్ట్రిసిటీ బోర్డులో ఎవరో ఒకరు మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు. ఆల్రెడీ ఫైనాన్షియల్ అప్రూవల్ వరకు వెళ్ళింది, చీఫ్ మినిస్టర్ అప్రూవ్ చేశారు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అది నవంబర్లోనో, డిసెంబర్లోనో, సెప్టెంబర్లోనో నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని జనరల్గా మా దగ్గర వరకు ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో అది మీ దగ్గర వరకు కూడా వచ్చి ఉంటుంది. ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశారు సార్. సో ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఇమీడియట్లీ. బికాస్ 10 years అవుతుంది సార్ నోటిఫికేషన్ ఇవ్వకుండా. అలాంటిది ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తున్నాడు అంటే చాలామంది యాస్పిరెంట్స్ వెయిట్ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ కోసం. ఆ వెయిట్ చేసే వాళ్ళలో ఆల్రెడీ ఒక 20 to 30% ఆఫ్ పీపుల్ స్టార్టెడ్ దేర్ ప్రిపరేషన్. సో మన దగ్గర విషయానికి వస్తే సాయి మేధా, which is established in 1994 by the founder of Sai Meda, Dr. G. Ramana sir with his friends. Dr. G. Ramana sir, ex-Transco AD. మన చైర్మన్ సార్ వచ్చేసి ట్రాన్స్కోలో ఇంతకుముందు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ వరకు ప్రమోషన్ అయిన తర్వాత రిజైన్ చేశారు సార్. ఆల్మోస్ట్ 30 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్. సార్ విల్ టీచ్ యూ మ్యాక్సిమం సిలబస్. అండ్ మన సాయి మేధాలో ఎవరైతే ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి వీ స్టార్టెడ్ ఆల్రెడీ ఆఫ్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్ క్లాసెస్ బోత్ సార్. ఈ ఆఫ్లైన్ విషయానికి వస్తే బికాజ్ మోస్ట్లీ నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఆఫ్లైన్ క్లాసెస్ ఆల్రెడీ తిరుపతిలో స్టార్ట్ చేశాం సార్. ఎందుకంటే ఎస్పీడీసీలో, సిపిడిసిలో, ఫస్ట్ ఈపీడీసీలో రావడానికే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి తిరుపతిలో ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ చేశాం సార్. డైలీ క్లాసెస్ జరుగుతున్నాయి. ఇప్పుడు క్లాస్ వచ్చేసి నెట్వర్క్స్ క్లాస్ జరుగుతుంది. జస్ట్ 2 days అవుతుంది బ్యాచ్ స్టార్ట్ అయ్యి. నెట్వర్క్స్ క్లాస్ జరుగుతుంది బై అవర్ చైర్మన్ డాక్టర్ జి రమణ సార్. డాక్టర్ జి రమణ సార్. సార్ మన చైర్మన్ సారే నెట్వర్క్ క్లాస్ తీసుకుంటున్నాడు సార్. జస్ట్ ఇంకా స్లోగా జరుగుతుంది. ఇంకా చాలామంది స్టూడెంట్స్ యాడ్ అయ్యే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఓన్లీ 9 to 1 క్లాసెస్ మాత్రమే జరుగుతున్నాయి. మార్నింగ్ 9 to afternoon 1. నెక్స్ట్ వీక్ నుంచి ఫుల్ డే క్లాసెస్ జరుగుతాయి సార్. మార్నింగ్ 9 to evening 6 క్లాసెస్ జరుగుతాయి విత్ రెగ్యులర్ ఎగ్జామ్స్, రెగ్యులర్ మోటివేషన్, రెగ్యులర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజింగ్, ఎవ్రీథింగ్ విల్ బి దేర్. అంటే జనరల్గా హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కాబట్టి మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. అండ్ సబ్జెక్ట్ ఈజీ వేలో మీకు అండర్స్టాండ్ అవుతుంది. అది ఎంత క్రిటికల్ ప్రాబ్లం అయినా మీరు ఈజీ వేలో అండర్స్టాండ్ చేసుకొని మీరు ఆన్సర్ చేసే విధంగా ఉంటుంది సార్ టీచింగ్ కానీ, రిమైనింగ్ ఫ్యాకల్టీ టీచింగ్ కానీ. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో తిరుపతిలో ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయింది సార్. మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మన తిరుపతి మొబైల్ నెంబర్ 9494861234 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోండి. సార్ ఏపీ అంటే ఓన్లీ తిరుపతియా సార్? మరి వాట్ అబౌట్ విజయవాడ? విజయవాడలో స్టార్ట్ చేయలేదా సార్ అంటే విజయవాడలో కమింగ్ సండే అంటే 7th of September, ఈ 7th of September రోజు గ్రాండ్ డెమో అనేది కండక్ట్ చేస్తున్నాం సార్. ఈ 7th of September రోజు గ్రాండ్ డెమో అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాం మన విజయవాడలో నియర్ బై బెంజ్ సర్కిల్ సార్, గాయత్రి నగర్లో గ్రాండ్ డెమో ఆన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏం సిలబస్ ఉండొచ్చు, ఎలా ప్రిపేర్ అవుతే మనకు జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది, ఇవన్నీ కూడా ద డెమో విల్ బి దేర్ బై డాక్టర్ జి రమణ సార్
ఎక్స్ ట్రాన్స్కో ఏడి చైర్మన్ ఆఫ్ సాయి మీద. సో సార్ మనకు డెమో కండక్ట్ చేస్తున్నాం సార్. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో నియర్ బై విజయవాడ ఉన్న వాళ్ళు సండే రోజు మార్నింగ్ 10 AM మీరు అక్కడికి వస్తే దాన్ని బట్టి నెక్స్ట్ మండే నుంచి న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ అనేది అక్కడ కూడా అనౌన్స్ చేస్తాం సార్. ఇది ఆఫ్లైన్ బ్యాచెస్ వచ్చేసి మన తిరుపతి అండ్ విజయవాడల్లో స్టార్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ తిరుపతిలో స్టార్ట్ అయినాయి. నియర్ బై తిరుపతి ఉన్న వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ సండే రోజు విజయవాడలో డెమో కండక్ట్ చేస్తున్నాం. మీరు అక్కడికి వచ్చి దాని తర్వాత ఆఫ్లైన్ బ్యాచ్ అనేది అనౌన్స్ చేస్తాం సార్. సార్ మేము ఇప్పుడు ఆఫ్లైన్కి వచ్చే ఛాన్స్ లేదు సార్, మేము ఆన్లైన్ తీసుకొని ప్రిపేర్ అవుతాము అనే వాళ్ళకి మన సాయి మీద ఆన్లైన్లో ప్రొవైడ్ చేయడానికి వన్ అండ్ ఓన్లీ ప్లాట్ఫామ్ సాయి మీద గేట్ అనే ప్లాట్ఫామ్. మీరు సాయి మీద గేట్ అనే మొబైల్ యాప్ సార్ మీ గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది. ఈ సాయి మీద గేట్ అనే మొబైల్ యాప్ని మీరు డౌన్లోడ్ చేస్తే దాంట్లో ట్రిపుల్ ట్రాన్స్కో అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు డెమో వీడియోస్ ఉంటాయి. అక్కడే లైవ్ సెషన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మనకు రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి అండ్ లైవ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. వర్కింగ్ పీపుల్కి ఈ లైవ్ క్లాసెస్ బాగా యూజ్ అవుతాయి. మార్నింగ్ 6 to 8 అండ్ ఈవినింగ్ 6 to 8 మనకు లైవ్ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి. సండేస్ అండ్ హాలిడేస్లో మోర్ నెంబర్ ఆఫ్ అవర్స్ క్లాసెస్ జరుగుతాయి. ఇది వాట్ అబౌట్ రికార్డెడ్ అండ్ లైవ్ క్లాసెస్ ఆన్లైన్ గురించి సార్. ఇది ఆన్లైన్ అండ్ ఇది ఆఫ్లైన్. ఎవరైతే తిరుపతిలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో తిరుపతి మొబైల్ నెంబర్ అండ్ విజయవాడలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు 9494891234 విజయవాడ మొబైల్ నెంబర్ 9494891234. సండే డెమోకి ఎలా అటెండ్ అవ్వాలి, అడ్రస్ ఎక్కడ అనే డీటెయిల్స్ కూడా మీరు ఈ నెంబర్కి కాల్ చేస్తే చెప్తారు సార్. ఇంకా సార్ నేను ఆన్లైనే ప్రిఫర్ చేస్తున్నాను, ఆన్లైన్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మన హైదరాబాద్ మొబైల్ నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తారు సార్. మన హైదరాబాద్ మొబైల్ నెంబర్ వచ్చేసి 9494941234 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. సో డోంట్ వేస్ట్ యువర్ టైం సార్. ఆఫ్లైన్ కోచింగ్ అయితేనేమో మన తిరుపతి అండ్ విజయవాడలో స్టార్ట్ చేస్తున్నాం సార్. తిరుపతిలో ఆల్రెడీ స్టార్ట్ అయింది, విజయవాడలో కూడా నెక్స్ట్ సండే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సండే డెమో ఉంది, మీరు రావచ్చు. అండ్ ఆన్లైన్ విషయానికి వస్తే లైవ్ క్లాసెస్ ఉన్నాయి. డైరెక్ట్గా ఇప్పుడు నేను ఏ విధంగా మీకు స్క్రీన్ కనిపిస్తుందో ఫ్యాకల్టీ కనిపిస్తున్నాడో ఇదే విధంగా ఉంటుంది లైవ్. మీరు డైరెక్ట్గా లైవ్లోనే క్వశ్చన్స్ అడగొచ్చు. ఫ్యాకల్టీ విల్ ఎక్స్ప్లెయిన్ యూ లైక్ అంటే ఆఫ్లైన్ క్లాస్ ఫీలింగ్లోనే ఉంటుంది. దీనికోసం మన సాయి మీద వాళ్ళు ప్రొవైడ్ చేసే యాప్ ఏంటి సార్ అంటే సాయి మీద గేట్. ఈ సాయి మీద గేట్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా సరే మీరు కాంటాక్ట్ అవ్వడానికి మన సాయి మీద మొబైల్ నెంబర్స్ ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు సార్. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు సార్. దీస్ ఆర్ ద మన సాయి మీద మొబైల్ నెంబర్స్. మీరు ఆఫ్లైన్ కావాలా, ఆన్లైన్ కావాలా, ఆఫ్లైన్ తిరుపతిలో కావాలా, విజయవాడలో కావాలా అండ్ ఆన్లైన్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. విజయవాడలో కమింగ్ సండే 7th September రోజు గ్రాండ్ డెమో అనేది కండక్ట్ చేస్తున్నాం. ఈ డెమోకి మ్యాక్సిమం పీపుల్ అటెండ్ అయ్యి దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను సార్. సో ఎవరైతే AW ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియో కొంచెం షేర్ చేయండి సార్. వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. బికాస్ వాళ్ళు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే వాళ్ళకు జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఎవరైతే ఆల్మోస్ట్ 2020 నుంచి 2025 మధ్యలో బీటెక్ కంప్లీట్ చేశారో వాళ్ళు సాఫ్ట్వేర్లోకి ఇప్పుడు ఇన్సర్ట్ అవ్వడం చాలా కష్టం. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్కి ఇన్సర్ట్ అవ్వడం చాలా ఈజీ. ఎందుకంటే నార్మల్తో కంపేర్ చేస్తే మెనీ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. ఒక్కొక్క డిస్కమ్లో అరౌండ్ 200 AW వేకెన్సీస్ ఉండొచ్చు. 3 డిస్కమ్స్ కలిపి అరౌండ్ 800 AW వేకెన్సీస్ అని ఇన్ఫర్మేషన్ సార్. 800 వేకెన్సీస్ అంటే నాట్ ఏ జోక్ సార్, రియల్లీ బిగ్ నోటిఫికేషన్. సో ట్రై టు యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. మీరు సాఫ్ట్వేర్కి ఎంటర్ అయ్యేదానికంటే దీనికి ట్రై చేయండి. ఒక 3 months 4 months గట్టిగా ట్రై చేస్తే ఇఫ్ మీరు గవర్నమెంట్ జాబ్లో సెలెక్ట్ అయ్యారు అంటే ఎవ్రీథింగ్ వెల్ అండ్ గుడ్. ఇఫ్ నాట్
ఒకవేళ అవ్వకపోతే అప్పుడు మళ్ళీ మీరు సాఫ్ట్వేర్కు ట్రై చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్కి ట్రై చేసి అది మిస్ అయిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ జాబ్కి రావాలంటే మళ్ళీ మన కోసం నోటిఫికేషన్స్ ఉండవు సార్. విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. అందరూ బాగా ప్రిపేర్ అవ్వాలి, అందరికీ గవర్నమెంట్ జాబ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఫర్ ఎనీ డీటెయిల్స్ ప్లీజ్ కాల్ దీస్ నెంబర్స్. థ్యాంక్ యూ మై డియర్ వ్యూవర్స్.